మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం రాత్రికి రహస్యంగా 5 యాలుకలతో ఇలా చేస్తే చాలు 5 కోట్ల అప్పున్నా తీరిపోతుంది. ధన సమస్యలన్నీ పోతాయి. ధనలాభం కలుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. ఎందుకంటే యాలుకలు కేవలం వంటగదిలో మనం ప్రతిరోజు ఉపయోగించే ఒక సాధారణ సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు. వాటిలో మన కంటికి కనిపించని ఎన్నో అద్భుతమైన, విశేషమైన మరియు అత్యంత శక్తివంతమైన తాంత్రిక, ఆధ్యాత్మిక శక్తులు దాగి ఉన్నాయి. లక్ష్మీదేవికి యాలకుల సువాసనంటే అత్యంత ప్రీతికరం. యాలకులకు మన జీవితంలో పేరుకుపోయిన ఎన్నో అప్పులను శాశ్వతంగా తీర్చేసే అద్భుతమైన శక్తి ఉంది. మన జీవితంలో మనం నిత్యం ఎదుర్కొంటున్న కష్టాలను, బాధలను, కన్నీళ్లను, అంతుచిక్కని ధన సమస్యలను, దారిద్ర్యాన్ని, ప్రతికూల శక్తులను పారద్రోలి అదృష్టాన్ని మన వైపు బలంగా ఆకర్షించే అపూర్వమైన శక్తి ఈ యాలుకలకు మెండుగా ఉంది. ఆర్థిక బాధలతో ఏ దారి కనిపించక సతమతమవుతున్న వారికి యాలుకలు ఒక సంజీవనిలా పనిచేస్తాయి. యాలుకలను సరైన పద్ధతిలో పూజల్లో, పరిహారాల్లో వినియోగిస్తే రాబడి అమాంతం పెరుగుతుంది. విశేషమైన ధనాకర్షణ జరుగుతుంది. మరి ఇంతటి అద్భుతమైన, శక్తివంతమైన యాలుకలతో సోమవారం రోజున ఏ పరిహారం చేస్తే మన సమస్యలన్నీ తీరుతాయో, యాలుకలతో సోమవారం ఏం చెయ్యాలో ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్స్లో ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. కృష్ణాపురం అనే ఒక అందమైన పచ్చని గ్రామంలో లక్ష్మి అనే ఒక నిరుపేద మహిళ నివసిస్తూ ఉండేది. ఆమెకు 4 ఏళ్ల వయసున్న రాధ అనే ఒక ముద్దుల కూతురు ఉంది. లక్ష్మి అప్పటికే 5 నెలల గర్భవతి. ఆమె జీవితం ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా సాగిపోతున్న సమయంలో విధి ఆమెపై పగబట్టింది. సరిగ్గా 2 నెలల క్రితం జరిగిన ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదంలో లక్ష్మి తన భర్తను శాశ్వతంగా కోల్పోయింది. అప్పటి వరకు ఆ చిన్న కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉన్న భర్త అకస్మాత్తుగా మరణించడంతో లక్ష్మీ జీవితం అంధకారంలో పడిపోయింది. ఆమె కూతురు రాధ పుట్టుకతోనే వికలాంగురాలు. ఆమె తన 2 కాళ్లపై స్వయంగా నిలబడలేదు, నడవలేదు. గర్భవతిగా ఉన్న లక్ష్మి నడవలేని తన కూతురుని చూసుకుంటూ ఎంతో దయనీయమైన పరిస్థితుల్లో, పూట గడవని కటిక పేదరికల్లో తన జీవితాన్ని భారంగా నెట్టుకొస్తూ ఉండేది. ఇంట్లో కనీసం తినడానికి గుప్పెడు బియ్యం కూడా లేని పరిస్థితుల్లో ఆమె ఎప్పుడూ ఏదైనా పని దొరుకుతుందేమో అని కూతురుని చంకను వేసుకుని ఊరంతా పస్తులతో వెతుక్కుంటూ ఉండేది. ఇలాంటి దారుణమైన, గుండెను పిండేసే పరిస్థితుల్లో ఒకరోజు ఆమె ఆ ఊరిలో పెద్ద మనిషి, దయాళువు మరియు గొప్ప జమీందారు అయిన రామయ్య గారి ఇంటికి పని అడగడానికి వెడుతుంది. అయ్యా, నేను ఎంతో అభాగ్యురాలిని, నిరుపేదను. నా భర్త కొద్ది రోజుల క్రితమే మరణించాడు. నాకు కడుపులో బిడ్డ, చేతిలో నడవలేని వికలాంగురాలైన కూతురు ఉన్నారు. మాకు పూట గడవడానికి పని చాలా అవసరమయ్యా. మీ ఇంట్లో గాని, మీ పొలంలో గాని ఏదైనా చిన్న పని ఉంటే ఇప్పించండయ్యా. ఈ జన్మకు మీకు రుణపడి ఉంటాను అని 2 చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకుంటూ వేడుకుంటుంది. ఆమె దీనస్థితిని చూసి రామయ్య గారి మనసు కరిగిపోతుంది. అరే, ఏడవకమ్మా లక్ష్మి, నువ్వు గర్భవతివి, పైగా ఎన్నో కష్టాల్లో ఉన్నావు. నీకు ఒక మంచి పని చెబుతాను, విను. మన ఊరి చివరన ఒక పెద్ద పురాతనమైన శివాలయం ఉంది కదా, నువ్వు అక్కడికి వెళ్ళి పనిచెయ్యి. గుడిలో ఉన్న పూజారి సోమేశ్వరరావు గారికి పూజా కార్యక్రమాల్లో సహాయంగా ఉండు. దానికి బదులుగా నీకు, నీ కూతురికి 2 పూటలా కడుపు నిండా ప్రసాదం, భోజనం దొరుకుతుంది. అంతేకాకుండా నీ ఇతర ఖర్చుల కోసం నేను నెలకు కొంత డబ్బు కూడా ఇస్తాను. సంతోషంగా వెళ్ళి ఆ పరమశివుడి సేవ చేసుకో అని ఎంతో దయతో భరోసా ఇస్తాడు. జమీందారు రామయ్య గారి మాటలకు లక్ష్మి ఎంతో సంతోషిస్తుంది. మర్నాడు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి శివాలయానికి వెళుతుంది లక్ష్మి. అక్కడ పూజారి సోమేశ్వరరావు గారిని కలిసి తన పని గురించి చెబుతుంది. అప్పట్నుంచి లక్ష్మి ప్రతిరోజు ఎంతో ఇష్టంగా గుడికి వెళ్ళి పనులన్నీ అత్యంత భక్తి శ్రద్ధలతో చేసేది. పొద్దున్నే వెళ్ళి గుడి ఆవరణమంతా శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి అందమైన ముగ్గులు వేసేది. దేవుడి పూజ కోసం పరిసరాల్లో ఉన్న రకరకాల పూలు కోసుకొని వచ్చేది. పూజా సామాగ్రిని తొమి తలతలలాడేలా చేసేది. ఆమె పని పట్ల, ఆమెకు దేవుడి మీద ఉన్న అనంతమైన భక్తి పట్ల పూజారి సోమేశ్వరరావు ఎంతో తృప్తి చెందుతాడు.
అయితే అదే గుడిలో జమీందారు రామయ్య గారి స్వంత మేనల్లుడు సురేష్ కూడా పర్యవేక్షకుడిగా ఉంటాడు. సురేష్ రోజంతా గుడిలోనే ఉన్నట్లు నటిస్తాడు గాని అతనికి దేవుడంటే ఇసుమంత కూడా భక్తి లేదు. పైగా అతను ఎంతో అత్యాసపరుడు, క్రూరుడు. గుడికి అవసరమైన సామాన్లు, పూజా ద్రవ్యాలు తీసుకురమ్మని జమీందారు రామయ్య ఎప్పుడు డబ్బులిచ్చినా సురేష్ ఆ డబ్బులో సగం మాత్రమే ఖర్చు చేసి నాసిరగ్గా వస్తువులు తెచ్చి మిగిలిన సగం డబ్బులు దొంగతనంగా తన జేబులో వేసుకునేవాడు. కానీ ఇప్పుడు గుడిలోకి లక్ష్మి రావడం వల్ల, ఆమె అన్నీ పద్ధతిగా నిజాయితీగా చేస్తుండడం వల్ల సురేష్కు తన దొంగతనాలకు అడ్డంకిగా మారింది. అందుకని అతను లక్ష్మిని చూడడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. ఈమెను ఎలాగైనా సరే ఏదో ఒక నెపం మూపి ఇక్కడి నుంచి గెంటేయాలి అని ద్వేషంతో రగిలిపోయేవాడు. ఇదంతా ఏమాత్రం తెలియని లక్ష్మి ఎప్పుడూ తన పనుల్లో తాను నిమగ్నమై ఉండేది. ఆమె ఆ పరమశివుడికి ఎంతో శ్రద్ధతో, నిష్ఠతో పూజలు చేసేది. ఎవరూ లేని సమయంలో శివలింగం దగ్గరకు వెళ్ళి తన కష్టాలన్నీ, మనసులోని బాధలన్నీ చెప్పుకొని కన్నీరు మున్నీరుగా విలపించేది. ఓ కైలాసవాస, పరమశివ, భోలాశంకర, నువ్వే నా దిక్కు స్వామి. నాపైన, నా దిక్కులేని బిడ్డపైన కొంచెం నీ దయ చూపించు తండ్రి, నా కష్టాలు తీర్చు అని మనస్ఫూర్తిగా ఆర్తితో వేడుకునేది. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు రాత్రి లక్ష్మి కూతురు రాధకు విపరీతమైన జ్వరం వస్తుంది. కూతురి బాధ చూడలేక లక్ష్మి రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా సేవలు చేస్తుంది. అందువల్ల మరుసటి రోజు ఉదయం ఆమెకు గుడికి రావడానికి కొద్దిగా ఆలస్యమవుతుంది. ఇదే సరైన అదునుగా భావించిన సురేష్ తన మనస్సులో లక్ష్మి మీద ఉన్న కోపాన్నంతా తీర్చుకోవాలనుకుంటాడు. లక్ష్మి గుడి ఆవరణల్లోకి అడుగు పెట్టగానే ఎంతో క్రూరంగా అరుస్తాడు. లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ క్షమాపణలడిగి వెంటనే ఏర్పు దిగమింగుకుంటూ గుడిని శుభ్రం చేయడంలో లీనమైపోతుంది. కొంతసేపటికి జమీందారు రామయ్య గారు గుడికి వస్తాడు. పూజారి సోమేశ్వరరావు గారికి కొంత డబ్బు ఇస్తూ, పూజారి గారు, ఇదిగోండి, ఈ 400 రూపాయలు ఉంచుకోండి. వీటితో దేవుడికి నైవేద్యం కోసం మంచి పళ్ళు, ప్రసాదం తెప్పించండి. ఈరోజు సోమవారం కాబట్టి గుడికి భక్తులు చాలా ఎక్కువగా వస్తారు అని చెబుతాడు. దానికి పూజారి సరేనని తలూపి ఆ డబ్బు సురేష్కు ఇచ్చి పళ్ళు తీసుకురమ్మని చెప్తాడు. కానీ మోసగాడైన సురేష్ తాను స్వయంగా వెళ్లకుండా లక్ష్మి దగ్గరకు వెళ్ళి ఆ 400 రూపాయలలో నుంచి కేవలం 200 రూపాయలు మాత్రమే ఆమె చేతిలో పెట్టి పళ్ళు తీసుకుని రమ్మని ఆజ్ఞాపిస్తాడు. మిగిలిన 200 రూపాయలు తన జేబులో దాచేసుకుంటాడు. పాపం లక్ష్మి భయపడిపోయి ఇంకేమీ మాట్లాడకుండా బజారుకు వెళ్ళి ఆ 200 రూపాయలకు వచ్చిన పళ్ళు మాత్రమే కొని తీసుకువస్తుంది. గుడిలో పూజ పూర్తయ్యాక లక్ష్మి దేవుడికి నైవేద్యం పెట్టిన పళ్లను చిన్న చిన్న ముక్కలుగా కోసి భక్తులందరికీ పంచడం మొదలు పెడుతుంది. కానీ పళ్ళు తక్కువగా తీసుకురావడం వల్ల వచ్చిన భక్తులందరికీ ఆ ప్రసాదం సరిపోదు. అది చూసిన జమీందారు రామయ్య పూజారి దగ్గరకు వచ్చి, ఏంటిది పూజారి గారు, ప్రసాదం కోసం మీకు నేను 400 రూపాయలు ఇచ్చాను కదా, మరి ప్రసాదం తక్కువెలా పడింది అని ప్రశ్నిస్తాడు. పూజారి ఆ డబ్బు సురేష్కు ఇచ్చానని చెబుతాడు. అప్పుడు సురేష్ అత్యంత తెలివిగా ఒక నాటకం ఆడతాడు. ఆ 400 రూపాయలు లక్ష్మి చేతికే ఇచ్చానని, ఆమెని బజారుకు వెళ్ళి పళ్ళు తీసుకువచ్చిందని అబద్ధం చెబుతాడు. లక్ష్మి కంగారు పడిపోతూ తనకు 200 ఇచ్చారని మొత్తుకుంటుంది. కానీ సురేష్ గట్టిగా అరుస్తూ దేవుడి సొమ్ముకే కక్కుర్తిపడిన నీచురాలిని అంటూ లక్ష్మి మీదకు కోపంగా వెళ్ళి ఆమెను బలంగా కిందకు తోసేస్తాడు. గర్భవతి అని కూడా చూడకుండా తోసేయడంతో లక్ష్మి కింద పడిపోతుంది. తలకు తీవ్రమైన గాయమై రక్తం వస్తుంటుంది. సరిగ్గా అదే సమయానికి సాక్షాత్తు ఆ పరమశివుడే కైలాసం నుంచి ఒక వృద్ధుడైన జంగమయ్య వేషంలో పళ్ళు అమ్ముకునే వ్యాపారిలా గుడిలోనికి వస్తాడు. ఆయన ముఖం ఎంతో తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. గుంపుగా ఉన్న జనాన్ని తోసుకుంటూ ముందుకు వచ్చి లక్ష్మిని రక్షిస్తూ నిలబడతాడు. లేదు బాబు, ఇందులో ఆమె తప్పేమీ లేదు. ఈమె బజారులో నా దగ్గరే పళ్ళు కొన్నది. నాకు పూర్తిగా 400 రూపాయలు ఇచ్చింది. కానీ నేనే దురాశతో ఎక్కువ డబ్బులకు ఆశపడి తూకల్లో మోసం చేసి ఆమెకు తక్కువ పళ్ళు ఇచ్చాను. భగవంతుని ప్రసాదం పేరుతో నేను ఈమెను మోసం చేశాను. దానికి నాకు చాలా పశ్చాత్తాపం అనిపించింది. దయచేసి నన్ను క్షమించండి. ఇదిగో ఈ పళ్ళు తీసుకోండి అని చెప్పి తన దగ్గర ఉన్న బోలెడన్ని పళ్ళ బుట్టలను అక్కడ పెడతాడు. ఆ తర్వాత ఎవరితో ఏమీ మాట్లాడకుండా ఆయన అక్కడి నుంచి మాయమైపోతాడు. లక్ష్మి ఆ పళ్లను కోసి భక్తులందరికీ తనివి తీరా పంచుతుంది. కానీ మరుసటి రోజు ఉదయం గుడిలో ఒక ఘోరం జరుగుతుంది.
పూజారి వచ్చి చూసేసరికి గర్భగుడిలో ఉండాల్సిన శివపార్వతుల బంగారు విగ్రహం మాయమైపోయి ఉంటుంది. సురేష్ వెంటనే గట్టిగా అరుస్తూ, ఇది ఖచ్చితంగా ఈ పనికిమాలిన లక్ష్మి పనే అని, ఆమె కళ్ళు ఆ బంగారు విగ్రహం మీద పడ్డాయని మళ్ళీ కఠినమైన నిందలు వేస్తాడు. లక్ష్మి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ బతిమాలుకుంటుంది. జమీందారు రామయ్య పోలీసులకు ఫోన్ చేసి గుడికి పిలుస్తాడు. పోలీసులు వచ్చి లక్ష్మిని అరెస్టు చేయడానికి పట్టుకుంటారు. సరిగ్గా అదే సమయానికి నిన్న పళ్ళు ఇచ్చిన ఆ వృద్ధుడైన జంగమయ్య మళ్ళీ అక్కడికి వస్తాడు. దొంగతనం ఈమె చేయలేదని, ఆ దొంగ ఈ గుడిలోనే ఉన్నాడని అంటాడు. ఆ వృద్ధుడు జమీందారు రామయ్య వైపు తిరిగి వెంటనే పోలీసులను తీసుకొని సురేష్ ఇంటికి వెళ్ళి పెరట్లోని అరటి చెట్టు కింద మట్టిని తవ్వి చూడమని చెబుతాడు. అందరూ సురేష్ ఇంటికి వెళ్ళి తవ్వి చూస్తారు. ఆశ్చర్యంగా ఒక గుడ్డలో చుట్టి దాచిపెట్టిన శివపార్వతుల బంగారు విగ్రహం అక్కడ బయటపడుతుంది. అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. సురేష్ దొరికిపోయి తనను తాను కాపాడుకోవడం కోసం ఇదంతా ఆ ముసలివాడి పని అని అబద్ధం చెబుతాడు. అప్పుడిక లాభం లేదనుకున్న ఆ వృద్ధుడు తన మానవ రూపాన్ని వదిలిపెడతాడు. ఒక్కసారిగా ఆకాశం ఉరుముతుంది. ఎటు చూసినా ఒక గొప్ప దివ్యమైన తేజస్సు కళ్ళు చెదిరిపోయేలా ప్రకాశిస్తుంది. ఆ వెలుగుల మధ్య నుంచి సాక్షాత్తు ఆ కైలాసనాథుడు, త్రినేత్రుడు, భోలాశంకరుడు తన అసలైన దివ్యమైన రూపంలో దర్శనమిస్తాడు. ఆయన అత్యంత తేజోవంతంగా సాక్షాత్కరించి, నేను సాక్షాత్తు ఆ కైలాసనాథుణ్ణి. ఈ లక్ష్మి నాకు అత్యంత ఇష్టమైన నా అనన్య భక్తురాలు. నేను ఎలాంటి కష్ట పరిస్థితుల్లోనైనా నా నిజమైన భక్తులను వదలను. దేవుడి సొమ్ము దొంగిలించి ఒక అమాయకురాలిపై నిందలు వేసిన సురేష్కు కఠినమైన శిక్ష తప్పకుండా పడాలి అని అంటాడు. సాక్షాత్తు ఆ పరమశివుణ్ణి తమ కళ్ల ముందు చూసి అందరూ భక్తి పారవస్యంతో సాష్టాంగ నమస్కారాలు చేస్తారు. పోలీసులు సురేష్ను అరెస్టు చేసి జైలుకి తీసుకువెళ్తారు. అప్పుడు శివుడు కరుణతో నిండిన చిరునవ్వుతో లక్ష్మి వైపు చూసి, లక్ష్మి, నీ కూతురు రాధ ఆరోగ్యం పూర్తిగా బాగుపడుతుంది. ఆమె తన సొంత కాళ్లపై నడుస్తుంది. నీకు ఎప్పటికీ తరగని సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అని దీవించి అక్కడి నుంచి అంతర్ధానమైపోతాడు. ఆ పరమశివుని చల్లని ఆశీస్సులతో లక్ష్మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇంటికి వెళ్లేసరికి వికలాంగురాలైన తన కూతురు రాధ 2 కాళ్లపై నిలబడి పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిని కౌగిలించుకుంటుంది. అంతేకాకుండా లక్ష్మి ఇంట్లో ఎప్పుడూ లేనంత ధాన్యం, బోలెడంత ధనం చేకూరుతుంది. కొన్ని నెలల తర్వాత లక్ష్మి ఒక పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డకు భక్తితో శివశంకర్ అని పేరు పెడుతుంది. ఊరిలోని జనాలు లక్ష్మిని ఎంతగానో గౌరవిస్తుంటారు. లక్ష్మి ఎంతో ఆనందంగా ఆ శివాలయంలో జీవితాంతం ఆ భోలాశంకరుడికి తన సేవలు కొనసాగిస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, సోమవారం అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది భోలాశంకరుడైన ఆ కైలాసవాసుడు పరమశివుడు. శివుడు అభిషేక ప్రియుడు, అలంకారప్రాయుడు కానే కాదు. స్వచ్ఛమైన భక్తితో ఒక చెంబు నీళ్లు పోసినా లేదా ఒక బిల్వపత్రం సమర్పించినా సంతోషించి కోరిన వరాలు కురిపించే అత్యంత కరుణామయుడు మన ఈశ్వరుడు. అయితే సోమవారం రోజు మనం కొన్ని నియమాలను తప్పకుండా పాటించి తీరాలి. ముఖ్యంగా సోమవారం రోజు కొన్ని పదార్థాలు అస్సలు తినకూడదు. అలాగే కొన్ని వస్తువులు పొరపాటును కూడా కొనకూడదు. సోమవారం రోజు మాంసాహారం, మద్యం పొరపాటున కూడా తీసుకోకూడదు. ఇవి మహాపాపంగా పరిగణించబడతాయి. అలాగే ఉల్లి వెల్లుల్లి కూడా ఆహారంలో చేర్చుకోకుండా కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించడం వల్ల శీఘ్రంగా శివానుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా సోమవారం రోజున నలుపు రంగు వస్తువులు కానీ, ఇనుముతో లేదా స్టీలుతో చేసిన వస్తువులు కానీ, పదునైన కత్తులు, కత్తెరలు లాంటివి కొత్తవి అస్సలు కొనుగోలు చేయకూడదు. నువ్వుల నూనె, తోలుతో చేసిన వస్తువులు అంటే లెదర్ బ్యాగులు, బెల్టులు, చెప్పులు లాంటివి కూడా సోమవారం రోజు కొనడం ఏమాత్రం మంచిది కాదు. ఇక అప్పుల బాధల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మనిషికి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భరించగలడు గాని అప్పుల బాధల నుంచి వచ్చే అవమానాన్ని, ఆ తీవ్రమైన మానసిక క్షోభను మాత్రం ఏమాత్రం తట్టుకోలేడు.
రోజురోజుకు విపరీతంగా పెరిగిపోయే వడ్డీలు, అప్పుల వాళ్ళ నుంచి వచ్చే భయంకరమైన ఒత్తిడి, చేతిలో చిల్లి గవ్వలేని దారుణమైన పరిస్థితి మనిషిని ఒక సజీవ శవంగా మార్చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. అహర్నిశలు కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం ఆ అప్పులకే వడ్డీలకే సరిపోతూ కనీసం కుటుంబం గడవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడేవారు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. అప్పు అనేది ఒక ఉచ్చు లాంటిది, ఒక సుడిగున్నెం లాంటిది. అందులో ఒకసారి ఇరుక్కుంటే ఇక బయటపడటం చాలా కష్టం. రేపటి రోజు ఎలా గడుస్తుందో, అప్పుల వాళ్ళు వస్తే ఏం సమాధానం చెప్పాలో అని భయంతో రాత్రిపూట కంటి నిండా నిద్ర కూడా పట్టని వారు అనేక మంది మన సమాజంలో ఉన్నారు. అలాంటి అత్యంత దీన స్థితిలో ఉన్నవారికి ఎంత కష్టపడి సంపాదించినా అప్పులు ఏమాత్రం తీరడం లేదు అని గుండెలు పగిలేలా బాధపడేవారికి ఈ యాలకుల అద్భుత పరిహారం ఖచ్చితంగా ఒక ఆశాదీపం లాంటిది. ఇక మీకున్న అప్పుల బాధలన్నీ పూర్తిగా పోవాలంటే, మీ ఇంటి నుంచి దరిద్రం శాశ్వతంగా వదిలిపోయి అష్టలక్ష్ములు మీ ఇంట సంతోషంగా అడుగు పెట్టాలంటే సోమవారం రోజు రాత్రి సమయంలో తప్పకుండా ఇలా చేసి చూడండి. సోమవారం రాత్రి మీరు శుభ్రంగా స్నానం చేసి ఉతికిన పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి. ఆ తర్వాత మీ ఇంట్లోని దేవుని గదిలో ప్రశాంతంగా కూర్చుని చక్కగా ఎలాంటి దోషాలు రంధ్రాలు లేని ఒక 5 యాలకులు తీసుకోండి. పగిలిపోయినవి, నల్లగా ఉన్నవి లేదా పుచ్చిపోయిన యాలకులు ఈ పరిహారానికి వాడకూడదు. ఇప్పుడు ఒక కొత్త పసుపు రంగు వస్త్రాన్ని లేదా జాకెట్ ముక్కను తీసుకోండి. ఆ పసుపు రంగు వస్త్రంలో మీరు తీసుకున్న ఈ 5 యాలకులను భక్తితో వెయ్యండి. ఆ పైన 2 లవంగాలు కూడా అందులో వెయ్యండి. లవంగాలు కూడా పువ్వు ఉన్నవి మాత్రమే చూసుకుని వెయ్యాలి. అలాగే ఒక కర్పూరం బిళ్ళ, కొద్దిగా అక్షంతలు, 1 రూపాయి బిళ్ళ మరియు కొద్దిగా కుంకుమ కూడా ఆ పసుపు వస్త్రంలో జాగ్రత్తగా వెయ్యండి. ఇప్పుడు ఈ వస్తువులన్నీ ఏమాత్రం బయటకు పడిపోకుండా ఆ పసుపు వస్త్రాన్ని ఒక ముడి వేసి గట్టిగా మూటగా కట్టండి. ఇలా సిద్ధం చేసుకున్న మూటను మీ పూజా మందిరంలో పరమశివుని ఫోటో ముందు లేదా మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగం ముందు అత్యంత భక్తితో ఉంచండి. ఆ తర్వాత కళ్ళు మూసుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆర్తితో మీ కోరికను శివుడికి చెప్పుకోండి. స్వామి, నాకున్న అప్పుల బాధలన్నీ పూర్తిగా తొలగిపోవాలి. నా ఆర్థిక పరిస్థితి త్వరగా మెరుగుపడాలి. నా కుటుంబాన్ని నువ్వే చల్లగా చూడాలి. దారిద్ర్యం నుంచి నన్ను బయటపడేయాలి అని మనస్ఫూర్తిగా కన్నీళ్లతో ప్రార్థన చేసుకోండి. ఆ తర్వాత ఆ రాత్రికి ఆ మూటను అలాగే శివుని పటం ముందు ఉంచేయండి. ఆ మరునాడు అనగా మంగళవారం రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి మీ నిత్య పూజ చేసుకున్న తర్వాత నిన్న రాత్రి మీరు శివుని ముందు పెట్టిన ఆ ముడుపు మూటను దేవుని గదిలో నుంచి కుడి చేత్తో తీసుకోండి. ఆ మూటను తీసుకువెళ్ళి మీకు దగ్గరలో ఉన్న ఏదైనా పురాతనమైన లేదా ప్రసిద్ధమైన దేవాలయానికి వెళ్ళండి. గుడి ఆవరణల్లో ఉండే రావి చెట్టుకు కానీ లేదా పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మారేడు చెట్టుకు కానీ లేదా వేప చెట్టుకు కానీ ఏ చెట్టు ఉంటే ఆ చెట్టుకు మూటను ఎవరూ చూడకుండా ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా ఒక ముడుపులాగా గట్టిగా కట్టేయండి. ఇలా ముడుపు కడుతున్నప్పుడు కూడా మీ కోరికను ఆ చెట్టుకు నమస్కరించి మనసులో పదే పదే స్మరించుకోండి. ఇలా కనుక మీరు అత్యంత నమ్మకంతో నిష్ఠతో ఎలాంటి సందేహం లేకుండా సోమవారం రాత్రి ఈ పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా ఎంతటి కఠినమైన ఆర్థిక సమస్య అయినా ఇట్టే సమసిపోతుంది. భగవంతుడి మీద, ఆ పరమశివుని మీద పూర్తి విశ్వాసంతో ఈ చిన్న యాలకుల పరిహారం చేసి చూడండి. ఖచ్చితంగా ఎన్ని లక్షలు కోట్లు అప్పులున్నా సరే అవి ఆశ్చర్యకరంగా అద్భుతంగా తీరిపోతాయి. ఆర్థికంగా మీరు ఊహించని విధంగా స్థిరపడతారు. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.